శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మిలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। నిన్నటి సత్సంగంలో మనం అధ్యాయం 3 క్షుద్రోపాసన అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాం। తర్వాత ఇందులో ఏం చెప్పుకున్నామంటే మనం తల్లి చెప్పిన మీదట క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి మిలారేపా బయలుదేరుతారు। అక్కడ ఇంకో 5గురు కూడా విద్య నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళు తోడవుతారు। వాళ్ళతో పాటు అతను వెళ్తాడనమాట। తల్లేమో మన పరిస్థితిని బాగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా కష్టపడి నేర్చుకో, నువ్వు మిగతా వాళ్ళందరం కీర్తి కోసం నేర్చుకుంటారు, కానీ నీ లక్ష్యం వేరు అని చెప్పి మరీ చెప్పి పంపిస్తుంది అనమాట। ఇతను వెళ్ళి ఆ గురువుగారు దగ్గరికి వెడతారు। వెళ్ళి వీళ్ళందరూ నేర్చుకోవడం ఆరంభించిన తర్వాత వీళ్ళందరికీ కొంత అయిన తర్వాత మిగతా 5గురు ఉంటారు కదా, మిలారేపాతో వచ్చిన వాళ్ళ 5గురు నేర్చుకున్న దాంతో వాళ్ళు తృప్తిపడి ఇంకా గురువుగారికి చెప్పి వాళ్ళు బయలుదేరుతారు। అందరికీ తలో కోటు ఇస్తారు గురువుగారు। అందరూ కోటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు। ఈయన బయలుదేరిన తర్వాత ఏమవుతుందంటే, తర్వాత ఈయనకేమనిపిస్తుందంటే మిలారేపా గారికి క్షుద్ర విద్యల్లో కనీసం మొదటి మెట్టైనా అధిగమించానని కానీ నాకు అనిపించలేదు। నన్ను పంపించి వేసేటప్పుడు నా గురువు నాకు ఇచ్చిన కోటును చక్కగా మళ్ళీ మడత వేసి ఆయనకు కానుకగా సమర్పించుకోవడానికి నా దగ్గర ఇది తప్ప ఇంకేమీ లేదు కనుక దానినే సమర్పించి ఇంతకంటే గొప్పదైన విద్య నేర్పవలసిందిగా కోరతాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఈయన। వెళ్ళి ఏం చేస్తాడు, దారి పొడుగున కాస్త పేడ పోగు చేసుకుని వెడతాడు। వెళ్ళి వీళ్ళ గురువుగారి ఇంటి ముందు చక్కగా మొక్కలన్నిటికీ ఎరువులు వేసి పాదులు చేస్తాడు। చేసేసరికి ఆ గురువుగారు ఇతను చేస్తున్న ఆ సేవ అంతా చూసి నా మీద ఎంత ప్రేమ, ఎంత ఇది గురువు అంటే అని చెప్పి ఆయన చాలా ఆనందించి ఏం నాన్న నీకేం కావాలి ఏమిటి అని అడుగుతాడనమాట। ఆయన అడిగేసరికి చెప్తాడు। చెప్పి అంతా చెప్పిన తర్వాత ఆయన అంటారు, ఇది నిజమో, బాధపడతాడు ఆయన మొదట। బాధపడి ఇది నిజమో కాదో కనుక్కురా ఇతను చెప్పిందంతా, ఇతను అంతా చెప్తాడు జరిగిందంతా అనమాట। ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది జీవితం అంతా చెప్పుకొచ్చేసరికి ఆయన బాధపడి తర్వాత నిజమో కాదో కనుక్కుని రాని ఒక అతన్ని పంపిస్తాడు। అతను వచ్చి అంతా నిజమేనండి, ఇట్లాగే జరిగింది పాపం ఇతనికి అని చెప్తాడు। అందుకని తగిన కారణం లేకుండా క్షుద్ర విద్యను నేర్చుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తావేమోనని ఇంతవరకు నాకు తెలిసిన విద్యలు నీకు నేర్పలేదు। నీ పరిస్థితి పట్ల నాకు సంతృప్తి కలిగింది కనుక ఇప్పుడు అన్ని విద్యలు నీకు నేర్పిస్తాను। ఇప్పుడు నీవు పై విద్యలు నేర్చుకోవడానికి సాంగ్ లోయలో ఉన్న పూర్వ విద్యార్థి దగ్గరకు వెళ్ళవలసి ఉంది। సాంగ్ లోయల్లో ఒక ఈయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడనమాట, ఈయన దగ్గర నేర్చుకున్న ఆయన అక్కడికి వెళ్ళమని చెప్తాడు। అతడు గొప్ప తంత్రవేత్త, వడగళ్ల వానను సృష్టించి వాటిని తన వేళ్ల చివరలతో ఎటువంటి అటు పడవేయగల సమర్థుడు అని చెప్తాడు। చెప్పి నీతో పాటు నా కొడుకును కూడా తోడు పంపుతాను, ప్రాణాలు తీయడానికి నాశనం చేయడానికి నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళను అతని దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు। వడగళ్ల వానను కురిపించడం నేర్చుకోవడం కోసం ఎవరైనా అతని దగ్గరకు వస్తే నా దగ్గరకు పంపుతాడు। ఈ విధమైన ఒప్పందం మా ఇద్దరి మధ్య ఉంది అని చెప్పారు। అందుచేత నువ్వు అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పి తన కొడుకును పంపుతారు ఈ మిలారేపాతో పాటు। ఆ గురువుగారు చాలా వెళ్ళేసరికి కొత్త గురువుగారు ఉన్నారు కదా, ఆయన చాలా ప్రేమగా ఇతన్ని అక్కడి నుంచి వచ్చావా అని చాలా ఆదరించి ఆయన విద్యలు చెప్పడానికి ఒప్పుకుని ఓ గుహలో ఉండి విద్యను అభ్యసించాలి కనుక పటిష్టమైన ఒక చిన్న గుహ నిర్మించుకోమని చెప్తారు। అలాగే చేస్తాడు మిలారేపా।
ఆ వినాశనం చేయడానికి విద్యలన్నిటినీ అభ్యసిస్తూ 15 రోజులు గడుపుతాడు మేలారేప. అంటే వాళ్ళ బంధువుల్ని వాళ్ళ వినాశన విద్య అనమాట అది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఎట్లాంటి విద్యలు ఉన్నాయన్నమాట అండి. ఇలా వినాశనం చేసేవి అప్పట్లో చాలా ఉండేవి. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనం లీలామృతంలో ఒకటి సిద్ధులు అనేవి కూడా ఉంటాయి. మామూలుగా ఇవి అంటే క్షుద్ర విద్యలు అనుకోండి, కానీ సిద్ధులు ఉంటాయి కొన్ని. అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ఏదైనా ప్రదర్శించారనుకోండి, ఏదైనా విద్య, మనం ఏదో ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ సిద్ధులు అనేవి కొన్ని సాధనలు చేస్తే అవి కూడా వస్తూ ఉంటాయి. నేను చెప్పేది క్షుద్ర విద్యలు కాకుండా సిద్ధుల గురించి చెప్తున్నాను. బాబా చెప్తారు కదా మనకి సాయినాథ ప్రబోధామృతంలో, వాటిల్లో కూడా ఉంటుంది. సిద్ధులనే క్రూర మృగాలకి అందరం కలిసి బయలుదేరితే సిద్ధులనే క్రూర మృగాలకి వాళ్ళు బలైపోయారు అని ఉంటుంది. అలాగా అందుకని మనకి లీలామృతంలో కూడా వస్తుందన్నమాట. ఒక అతను ఎక్కడో ఉన్న పండ్లు మిఠాయిలు వాటిల్ని తెప్పిస్తూ ఉండేవాడు మంత్రశక్తితోటి. తెప్పిస్తుంటే అది బాబా దగ్గరికి వస్తే బాబా అతన్ని ఒప్పుకోరు. ఆ శక్తులన్నీ నువ్వు గోదావరిలో విడిచి వస్తేనే అప్పుడే నిన్ను అనుగ్రహిస్తానని చెప్తారు. అట్లా చేస్తే కానీ నేను ఒప్పుకోరు. చేసి వచ్చిన తర్వాత గురుచరిత్ర 108 కుశాబాహు గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయిస్తారు కుశాబాహు చేత. చూడండి, ఎంతో విద్య నేర్చాడు. ఎక్కడో ఉన్న అవన్నీ తెప్పించేస్తాడు ఇక్కడికి కూర్చుని చేతిలోకి. ఎక్కడో ఉన్న పండ్లు మిఠాయిలు ఇవన్నీ తెప్పించేయగలడు. అట్లాంటి శక్తి సంపాదించాడట. ఉంటాయి కొన్ని రకాల సిద్ధులు ఉంటాయి అట్లాంటివి. అందుకని అవన్నీ చూసి ఏదో వీళ్ళకి చాలా శక్తి ఉంది అట్లా అనుకోకూడదు. మహాత్ములు ఎవరు అట్లాంటివి చేయరు. వాళ్ళు ఎట్లాంటి మహిమలు చూపిస్తారంటే ఇతరులని కష్టాల నుంచి రక్షించడం, వాళ్ళలో పరివర్తన తీసుకురావడం అట్లాంటివి చేస్తారు తప్ప ఏదో చిల్లర మహిమలు ఉత్పుణ్యానికి ప్రదర్శించడం, లేకపోతే కీర్తి ప్రతిష్టల కోసమో డబ్బు కోసమో ప్రదర్శించడం అనేది అసలు ఉండదు. వారి దగ్గర నిజమైన అసలు సిసలైన మహనీయుల దగ్గర ఉండదు. అందుకని వాటినేవో 2 చిల్లర మహిమలు చూస్తే పడిపోయేటువంటి దీనస్థితిలో హీనస్థితిలో మనం ఉండకూడదు. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేవే అట్లాంటివన్నీ. సాధనలో వస్తాయట సిద్ధులు అనేవి. బాబానే చెప్పారు, దానికి లొంగకూడదు. చెప్పారు కదా బాబా మనకి లీలామృతంలో. అలా లొంగిపోయిన వాళ్ళంతా అట్లాంటి వాళ్ళు అనమాట. ఆ సిద్ధులు అనే వాటికి బలైపోయారు వాళ్ళందరూ. అది అట్లా ఇది ఒక రకం ఈ క్షుద్ర విద్యలు అనమాట, ఇంకా భయంకరమైనవి ఇవి. ఆ తర్వాత ఏమవుతుంది, ఇలా ఈయన విద్యలు అభ్యసిస్తూ తర్వాత ఏమవుతుందంటే ఆ సాధన పూర్తవుతుండగా ఒక దేవత దర్శనమిచ్చి రక్తసిక్తమైన 35 తలలను నా కాళ్ళ ముందు పడేసింది. అంటే ఇతను వాళ్ళ బంధువుల మీద ప్రయోగించాడు అనమాట. మరునాడు ఉదయం నా గురువు నా దగ్గరకు వచ్చి ఇంకా 2 వ్యక్తులను బలివ్వాలని, వారిని కూడా చంపాలనుకుంటున్నానో లేదోనని అడిగారు. ఇంకో 2 బలివ్వాలి, నువ్వు చంపుతావా లేదా వాళ్ళని అన్నట్టు. మిగిలిన 2 మా పిన్ని బాబాయిలే కనుక నా పగ తీర్చుకుంటున్నప్పుడు వారు పడే దుఃఖాన్ని కళ్ళారా చూడాలని ప్రాణాలతో ఉంచదలిచాను. నిన్న ఇదేదో పొరపాటుగా ఉండదలిచానని ఏదో చదివినట్టున్నానండి. అందుకని ప్రాణాలతో ఉంచదలిచాను. వాళ్ళని ప్రాణాలతో ఉంచాడు, అప్పుడే చంపలేదు వాళ్ళని. అంటే వాళ్ళు పడే దుఃఖాన్ని నా కళ్ళారా చూడాలి అని అనుకున్నట్ట. తర్వాత ఆ పగ తీర్చుకోవడం ఎలాగా అని అట్లా తీర్చుకున్నాడు చెప్తున్నాడు. ఆ రోజున పిన్ని బాబాయిల పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందిట. చాలామంది అతిథులు ఆ ఇంట్లో ఆ పాటికే చేరుకున్నారట. అప్పుడు ఆ టైంలో ఏం చేశాడంటే ఈయన ఆ శక్తుల్ని ప్రయోగించేసరికి అక్కడ అంతా మొత్తం ఇల్లంతా పడిపోయి అంతా చదువుకున్నాం కదా, చాలా దారుణంగా అయిపోతుంది. అక్కడ అందరూ చనిపోతారు. అక్కడికి వచ్చిన వాళ్ళందులో 35 మంది అతిథులు చనిపోతారనమాట. ఆ ఇంటి శిథిలాల్లో ఇంకా ఊపిరాడక వాళ్ళందరూ అక్కడే సమాధి అయిపోతారనమాట. ఆ శిథిలాల నుండి దట్టంగా దుమ్ములేచి ఆ ప్రాంతాన్నంతా కప్పివేసింది. ఇల్లు కూలే శబ్దము, ఈ వినాశమునకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయిన పని మనిషి వేసిన కేకతో దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి పేట బయటకు వచ్చి, అమ్మ త్వరగా రా, పిన్ని ఇల్లంతా కూలిపోయింది, దాని కింద పడి చాలామంది చనిపోయారంటూ మా అమ్మని పిలిచింది. ఆ పేట అంటే చెల్లులు చెప్పిందిట.
ఇల్లు పడిపోయిందమ్మా రా, చాలామంది చనిపోయారని చెప్తుంది. వాళ్ళ అమ్మ బయటకు వచ్చింట. మా అమ్మ నా చెవులను తానే నమ్మలేక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. అసలు నమ్మలేకపోయిందట. ఏంటి వాళ్ళ ఇల్లు కూలిపోయిందా అనేసి నమ్మలేక గబగబా బయటకు వచ్చి చూసింట. శిథిలాలను కమ్మివేసిన దుమ్ము పలచబడుతుండగా ఆమె కంటపడిన సర్వనాశనాన్ని చూచి విజయోత్సాహంతో పొంగిపోతూ ఇరుగు పొరుగు వారిని పిలిచి సమర్థుడైన తన కొడుకు పనితనమును చూపిస్తూ చివరగా, నా కొడుకు నాకెంత కన్నుల పండుగ గావించాడు, ఈ ముసలితనంలో నాకెలాంటి తృప్తి కలిగింది, నిజంగా మేము పడ్డ కష్టాలకు విలువకు తగిన ప్రతిఫలం ఈనాడు లభించింది. ఈ రోజు నుండి బ్రతికి ఉన్నంత వరకు నేనెంతో సంతోషిస్తాను. ఇంతటి ఆనందకరమైన క్షణాలు నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు అని ఆనందంతో అరిచింది. ఈవిడికి ఏమైంది? చెవులు తానే నమ్మలేకపోయింది. నెమ్మది ఈవిడ పరిగెట్టుకుని వచ్చేసరికి ఆ శిథిలాల్లో కమ్మివేస్తున్న దుమ్ము అంతా నెమ్మదిగా పలచబడింది. అంటే అక్కడ ఉన్నది కనబడుతోంది ఆవిడికి. అంతకుముందు అంతా దుమ్ముగా ఉందన్నమాట. ఆ సర్వనాశనం అయిపోయిన అంతా కనిపించేసరికి ఈవిడలో ఇంకా విజయోత్సాహంతో ఈవిడ పొంగిపోయింది. ఈవిడ హృదయం ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచిందిట. సమర్థుడైన నా కొడుకు పనితనం చూడండి, అసలు చివరకు నా కొడుకు నాకు ఎంత కన్నుల పండగ గావించాడో అందిట. ఈ ముసలితనంలో నాకు ఇలాంటి తృప్తి కలిగింది, మేం పడ్డ కష్టాలకు తగిన ప్రతిఫలం ఈనాడు నాకు లభించింది. ఈ రోజు నుంచి బతికున్నంత వరకు నేను చాలా సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అందిట. ఇంతటి ఆనందకరమైన క్షణాలు నా జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ అనుభవించలేదని ఆనందంతో అరిచిందిట. ఆవిడకి ఇంకా బాగా విజయోత్సాహంతో, ఆహా నా కొడుకు వీళ్ళందరినీ నాశనం చేసేసాడు, నన్ను ఎంత బాధ పెట్టారు వీళ్ళు అని అనుకుందట. ఇదంతా వింటూ బయటకు వచ్చిన చుట్టుపక్కల వారిలో కొందరు ఆమె చెప్పినదంతా నిజమేనని భావించారు. కొంతమంది ఈయన చూసమ్మో నిజమే, వీళ్ళ కొడుకు ఏదో ప్రయోగించి చంపేశాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్ట. మరి కొందరు మాత్రం చనిపోయిన వారి పట్ల కొంచెం కూడా కనికరం చూపని కఠినురాలుగా ఆమెను భావించారు. కొంతమంది ఏమనుకున్నారట, ఎప్పుడు రెండు రకాలుగానే ఉంటారు కదా ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ జరిగినా. మరి కొంతమంది మాత్రం చనిపోయిన వారి పట్ల కొంచెం కూడా కనికరం లేదు, ఎంత కఠినాత్మురాలు ఈవిడ అని చెప్పి అనుకున్నారట. కొంతమంది అలా, కొంతమంది ఇలా. ఆమె ప్రవర్తనకు వారంతా తగిన శాస్తి చేసేవారే, రకరకాలుగా హింసించేవారే. తొందరపడితే మళ్ళీ నేను మంత్రశక్తులు ప్రయోగిస్తానని భయపడి వెనుకకు తగ్గారు. వాళ్ళందరూ ఈవిడ చేసిన దానికి ఏదో ఒకటి చేసి ఆవిడని హింసించేవాళ్ళే. కాకపోతే తొందరపడితే మళ్ళీ ఈ మేలారేప మంత్రశక్తులు వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడేమో ఆవిడని ఏమన్నా అంటే అని చెప్పేసి వాళ్ళు తగ్గారనమాట. ముందు నన్ను వెతికి పట్టుకొని చంపిన తర్వాత ఆమెను శిక్షిస్తే తమకెట్టి ప్రమాదం ఉండబోదని తలిచారు. వాళ్ళు ఏమనుకున్నారట, ముందు అసలు ఆ మంత్రగాడు మేలారేపని అట్లా పట్టుకొని ముందు వాడిని చంపేసి తర్వాత ఈవిని శిక్షిస్తే ఇంకా ఏ ప్రమాదం ఉండదు మనకి అని అనుకున్నారట వాళ్ళు. ఇల్లు కూలినప్పుడు పిన్నితో పాటు సురక్షితంగా బయటపడిన బాబాయి మా అమ్మ మీదకి వచ్చి గొంతు పిసికి చంపబోయారు. ఇల్లు కూలినప్పుడు వాళ్ళ పిన్ని బాబాయ్ మాత్రం బయటపడిపోయారటండి. చూడండి, వాళ్ళేమో వీళ్ళ అమ్మ మీదకి వచ్చి గొంతు పిసికి చంపబోయారట. అయితే ఇంకా ఇటువంటి వినాశనానికి సిద్ధంగా లేని గ్రామస్తులు ఆ పని చేయనీయక అడ్డుపడ్డారు. కొంతమంది ఏమిటి వినాశనం ఏమిటి అనుకునేవాళ్ళు, కొంతమంది అసలు తప్పని చెప్పేసి అడ్డుపడ్డారట ఆమెను చంపకని. దీనికి అంతటికీ ఆయన సర్వవిధాల కారకుడేనని నిందించారు. నీ వల్లే కదా అట్లా జరిగింది, వీళ్ళు ఇట్లా చేశారు, నువ్వు చేసిన దానికే కదా అని వాళ్ళందరూ నిందించారు. తరువాత అందరూ కూడబలుక్కొని నన్ను హత్య చేయడానికి పథకం తయారు చేశారు. వీళ్ళందరూ కలిసి కూడబలుక్కున్నట్టు, అమ్మో ఇంత శక్తులు ఉన్నవాడు ఉంటే చాలా ప్రమాదం మనకి అని చెప్పి అతను ఆ మేలారేపని ఎలాగైనా హత్య చేయాలి అని చెప్పి ఒక పథకం తయారు చేశారట. మా అమ్మ అన్నగారు మాత్రం అందరిలోనూ ఆమె భావాలను వెల్లడి చేసినందులకు మెత్తగా చివాట్లు పెడుతూ ఒంటరిగా బయటకు రావద్దని ఇంట్లోనే తలుపు వేసుకుని ఉండమని హెచ్చరించారు. ఈవిడ తల్లి ఉంది కదా, తల్లికి ఒక అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన మాత్రం ఏంటి అందరిలోనూ నువ్వు అట్లా చెప్పేశావు, నా కొడుకే చేశాడు, నాకెంతో ఆనందంగా ఉంది, ఇట్లాంటివన్నీ అందరిలో ఎందుకు చెప్పేశావు అట్లా అని చెప్పి మెత్తగా చివాట్లు పెట్టి ఒంటరిగా బయటకు రావద్దు, వస్తే వాళ్ళు చంపేస్తారు, ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉండు అని చెప్పి హెచ్చరించట.
ఆ రోజున చావకుండా తప్పించుకున్న పని మనిషి మేము సంపదతో ఉన్నప్పుడు మా వద్దనే పనిచేసేది. వీళ్ళకి బాగా డబ్బు ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఓ పని మనిషి ఉంది కదండి, చూసింది మొత్తం, మిగిలింది ఆ పని మనిషే కదా అక్కడ. ఆ పని మనిషి వీళ్ళ సంపదతో ఉన్నప్పుడు వీడి దగ్గర పనిచేసేట ఆ అమ్మాయి. నన్ను హత్య చేయడానికి చూస్తున్నారని ఎలాగైనా ఈ వార్తను అందించి జాగ్రత్తగా ఉండేటట్లు చూడమని మా అమ్మకు రహస్యంగా వర్తమానం పంపించింది. ఆ పని మనిషికి తెలిసింది ఈ మీలారేపని చంపేద్దామని చూస్తున్నారన్న విషయం. వాళ్ళు పిన్ని బాబు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ పనిచేస్తుంది కదా, వీళ్ళ డబ్బు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసేది. అప్పుడు ఆ అమ్మాయి విని వచ్చి చెప్పిందిట, అమ్మ ఇట్లా చంపేద్దాం అనుకుంటున్నారు, జాగ్రత్త అమ్మ అని రహస్యంగా చెప్పిందనమాట. వెంటనే అమ్మ తన పొలంలో సగాన్ని అమ్మగా వచ్చిన ధనాన్ని నాకు ఎలా పంపాలా అని ఆమె చింతిస్తుంటే ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు ఒక బెచ్చగాడు వచ్చాడు. ఇంతట్లో ఏమైందిట, ఆవిడ తల్లి ఆ పొలంలో సగం డబ్బు అమ్మేసి ఆ ధనం పంపాలి మీలారెప్పకి అనుకుని ఎలా పంపాలా అనుకుంటుంటే ఆశ్చర్యకరంగా ఓ బెచ్చగాడు వచ్చాట ఈవిడ దగ్గరికి. అతనిని మా అమ్మ ఆహ్వానించి కొన్ని రోజులు అతనిని మా ఇంట్లోనే ఉంచి అతని నడవడిని పరిశీలిస్తూ నమ్మకస్తుడేనని నాకు సందేశాన్ని అతని ద్వారా పంపించవచ్చునని నిర్ణయించుకుంది. ఆవిడ ఏం చేసిందిట, ఆ బెచ్చగాడిని కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకొని అతన్ని బాగా పరిశీలించిందిట. నమ్మకస్తుడా కాదా, నేను ఏదైనా పని చెప్తే జాగ్రత్తగా చేస్తాడా లేదా అని పరిశీలించి ఇతనితో సందేశం ఏమైనా పంపించవచ్చు అని చెప్పి నిర్ణయించుకుంటా. కొన్ని రోజులు అతన్ని పోషించి అతనికి కావలసినవి చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టింది. నెమ్మదిగా అతన్ని పోషిస్తూ అతనికి ఏమేం కావాలో చిన్న చిన్నవన్నీ కొనిపెడుతూ ఉందట. ఆ బిచ్చగాని దగ్గర ఒక చినిగిపోయిన పాత బొంత ఒకటి ఉంది. బిచ్చగాడు కదా ఏముంటుంది, ఓ పాత బొంత ఒకటి ఉందట, చిరిగిపోయిన బొంత. దానిని బాగు చేసి ఇస్తానని అతని దగ్గర నుండి దానిని తీసుకొని ఒక చిరుగులో బంగారు నాణాలు అమర్చి కుట్టి దాని మీద నల్లటి మాసిక వేసి ఆ మాసికల మీద నక్షత్రాలను చక్కగా కొట్టింది. చూడండి వాళ్ళ అమ్మ ఏం చేసిందో, ఎట్లాగైనా ఇతని ద్వారా పంపించాలి, ఇతను తెలియకూడదు, బెచ్చగాడికి తెలిస్తే తీసేసుకుంటాడు కదా, ఆ కొడుక్కి చేరాలి అది. అందుకని దాన్ని చక్కగా బాగు చేసి ఏం చేసింది, దాన్ని తీసుకుని ఒక చిరుగులో బంగారు నాణాలు అమర్చింట. ఈ పొలం అమ్మేస్తే వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అమర్చింది. దాంట్లో పెట్టి నల్లటి మాసిక వేసింది, ఆ చిరుక్కి వేసి దాని మీద నక్షత్రాలను కుట్టిందట చక్కగా. ఆ మాసిక మీద తల్లి కుట్టి ఆ బొంతను అతనికి తిరిగి ఇస్తూ దానితో పాటు అందమైన బహుమానం ఇచ్చి, ఆ బొంత ఇస్తూ ఒక బహుమానం కూడా ఇచ్చింట. నేనున్న ప్రదేశపు వివరాలు చెప్పి నాకు ఒక ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరింది. ఇలా ఫలానా చోట నా కొడుకు ఒకటి ఉన్నాడు, అతనికి ఇది అందించు ఈ సందేశం అని ఒక ఉత్తరం ఇచ్చింట. ఆ తర్వాత ఆ బిచ్చగాడు నా దగ్గర నుండి ఉత్తరం పట్టుకొచ్చినట్లుగా అందరికీ చెప్పమని పేటాకు చెప్పి అబద్ధపు ప్రచారం చేయించింది. ఆ బిచ్చగాడు నా దగ్గర నుండి ఉత్తరం అంటే కొడుకు దగ్గర నుంచి ఉత్తరం తీసుకొచ్చినట్టుగా ఆ బిచ్చగాడు ఇక్కడికి వచ్చినట్టు అందరికీ చెప్పలాగా అని చెప్పేసి పేటాకు కూతురికి చెప్పి అబద్ధపు ప్రచారం చేయించింట. ఆమె అందరినీ ఎంతగా మోసగించిందంటే తనే నేను వ్రాసినట్లుగా ఉత్తరం సృష్టించి దానిని గ్రామస్తులందరికీ చూపించడానికే తన అన్నగారికి పంపింది. తనే ఒక ఉత్తరం రాసేసి కొడుకు రాసినట్టుగా ఒక ఉత్తరం రాసేసి మా అబ్బాయిని ఉత్తరం పంపాడు అని చెప్పేసి వాళ్ళ అన్నగారికి ఇచ్చింది. అందులో నాకెన్నో మంత్రశక్తులు ఉన్నవని, మాకెలాంటి హాని తలపెట్టినా వారిని అందరినీ నాశనం చేస్తానని ఏవేవో కల్పించి నేను రాసినట్లు రాసింది. ఎట్లా రాసింటే తల్లి, నాకు చాలా అంటే మీలారేప రాసినట్టు నాకు చాలా మంత్రశక్తులు ఉన్నాయి, ఎవరైనా మా కుటుంబానికి హాని తన్నబడితే నేను అవన్నీ ప్రయోగించి వాళ్ళని నాశనం చేసేస్తాను అని చెప్పి ఏవేవో కల్పించి రాసేసింది. దీనితో నా మీద కుట్ర పన్నిన వారి ఆవేశం అణిగిపోయింది. దీంతో ఇతను చంపాలనుకున్నారు కదా మీలారేపని, వాళ్ళందరికీ ఒక్కసారిగా భయం వేసి వాళ్ళ ఆవేశం అంతా అణిగిపోయిందట. ఆ భయంతో వారు బాబాయికి నచ్చచెప్పి పిత్రార్జితం నుండి త్రికోణం అనే భూభాగాన్ని మా అమ్మకు ఇప్పించారు. దాంతో ఇంకా వాళ్ళందరికీ భయం వేసింది, అమ్మో మా మీద ఇప్పుడు ఎట్లాగూ ప్రయోగిస్తాడు అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి వీళ్ళ నాన్న ఆర్జించిన ఆస్తి కదా అదంతా వాళ్ళు తీసుకున్నది పిన్ని బాబాయిలు. అప్పుడు వాళ్ళ బాబాయ్కి ఏదో ఈ పెద్దలు ఉన్నారు కదా వీళ్ళందరూ నచ్చజెప్పి త్రికోణం అనే భూభాగాన్ని వాళ్ళ అమ్మకు ఇప్పించారట. దానినే నాకు డబ్బు పంపడానికి గాను ఆ అమ్మ అమ్మవలసి వచ్చింది. ఆ త్రికోణం దానినే డబ్బులు పంపడానికి
అమ్మిందిట. మా అమ్మ పంపిన యాత్రికుడు ఎలాగో తంటాలు పడి నేనున్న ప్రదేశమును కనుగొని వచ్చి నన్ను కలుసుకున్నాడు. ఈ బిచ్చగాడు ఉన్నాడు కదా, ఇతను ఎలాగో అలా తంటాలు పడి పాప ఆవిడేదో అన్నం అది పెట్టి వాడిని పోషించింది కదా, ఆ కృతజ్ఞతతో పాప వచ్చాడు. వాడు ఈ ప్రదేశానికి వచ్చి కలుసుకున్నట్ట. మా అమ్మ చెల్లెలు క్షేమ సమాచారంతో పాటు మా అమ్మ పంపిన ఉత్తరం కూడా అందించాడు. వాళ్ళ అమ్మ పంపిన ఉత్తరం కూడా ఇచ్చి మీ అమ్మ చెల్లెలు బాగున్నారని చెప్పాడు. ఆమె ఎంతో జాగ్రత్తగా ఆ పదాలను వ్రాసినా ఆ ఉత్తరం అంతా నాకు అర్థం కాలేదు. ఆవిడ చాలా జాగ్రత్తగా రాసింట తల్లి ఆ ఉత్తరంలో పదాలన్నీ. కానీ ఏమిటో మీలారేపకి ఏం అర్థం కాలేట ఆవిడ రాసింది. అందులో దాచి ఉంచిన బంగారం గురించి ఆమె వ్రాసినది అసలే అర్థం కాలేదు. దాంట్లో తల్లి అందులో ఉంచిన బంగారం గురించి రాసింది. ఏం అర్థం కాలేట, అంటే ఎక్కడుంది ఏమిటి ఏం అర్థం కాలేట ఆవిడ రాసింది. మొదటగా ఆమె నన్ను అభినందిస్తూ ఇల్లు కూలి జనం చనిపోయిన వైనమంతా రాసి మా నాశనమును కోరుతున్న నలుగురి పొరుగువారి పంటలను వడగళ్ల వానతో నాశనం చేయమని కోరింది. ఇలా ఇల్లు కూలిపోయింది నీ మంత్ర దాని వలన ఇలా చాలామంది చనిపోయారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకో నలుగురు ఉన్నారు, వాళ్ళ పంటలు లో వడగళ్ల వానతో నాశనం చెయ్యి అని చెప్పి రాసిందిట. నా హత్యకే జరుగుతున్న కుట్ర గురించి రాసి నన్ను జాగ్రత్తగా ఉండమంది. నిన్ను చంపడానికి, నిన్ను హత్య చేయడానికి ఊళ్ళో వాళ్ళు కుట్ర పన్నుతున్నారు, మీ బాబాయ్తో వాళ్ళతో కలిసి నువ్వు జాగ్రత్తగా ఉండు అని రాసింది. తర్వాత నాకు తలాతోక అర్థం కాని విధంగా ఇలా రాసింది, డబ్బు గురించి రాసింది అనమాట. నీకు డబ్బుకు ఇబ్బందిగా ఉంటే నక్షత్రాల వెలుగులో ఉన్న మబ్బుల చాటుగా దాగిన ఉత్తర దిశగా ఉన్న లోయలో వెతుకు. అక్కడ మన బంధువులు 7 కనిపిస్తారు, వారు నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు. అట్లా రాసిందిట. ఏం అర్థం కాల. నీకు డబ్బుకి ఇబ్బందిగా ఉంటే నక్షత్రాల వెలుగులో ఉన్న మబ్బుల చాటుగా దాగిన ఉత్తర దిశగా ఉన్న లోయలో వెతుకు. అక్కడ మన బంధువులు 7 కనిపిస్తారు, వారు నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు. నీవు ఆ లోయను కనుక్కోలేకపోతే ఈ సందేశం అందించిన యాత్రికుడు నివసించేది అక్కడే. నీకు ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆ లోయ ఏమిటో నువ్వు కనుక్కోలేకపోతే ఈ సందేశం నీకు తెచ్చాడు కదా యాత్రికుడు, అతను ఉండేది అక్కడే. దీనిని గురించి ఇతరులు ఎవ్వరిని అడగవద్దు, దీని గురించి ఎవ్వరిని అడగద్దు. ఇదంతా నాకు గందరగోళంగా ఉంది. నా సంగతి కానీ అందులో నివసించే మా బంధువుల గురించి కానీ ఏమీ తెలియదు. ఏమిటిదంతా అని ఏం అర్థం కాలేట. మీనారేపకి ఏమిటేమిటో రాసింది. మా అమ్మ ఏదో లోయ అంటుంది, నక్షత్రాలు అంటుంది, మబ్బులు ఉంటుంది, ఏదో బంధువులు ఉంటుంది, ఏమిటో నాకు ఇదంతా తెలియదు అనుకున్నట్టు. దానిని గురించి నేను అడిగిన ప్రశ్నలకు వార్తాహరుడు ఏమీ చెప్పలేకపోయాడు. ఆ వచ్చిన బిచ్చగాడు ఉన్నాడు కదా, అతన్ని అడిగితే అతను కూడా ఏం చెప్పలేకపోయాట. వాడికి తెలియదు కదా అందులో కుట్టేసిందని. నేనెంత మంత్రవేత్తనో ఇది కూడా అంత ఇంద్రజాలంగా కనిపించింది. అందువలన నేను ఆ ఉత్తరాన్ని నా గురువుకు చూపించాను. అసలు తెలుసుకోలేకపోయాడు, ఏం అర్థం కాలేదు. ఎంత మంత్రవేత్త అయినా ఆ తల్లి ఇంద్రజాలం ఏమిటో తెలుసుకోలేక ఆ ఉత్తరాన్ని గురువుగారికి చూపించాట. పగ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా వడగళ్ల వానను కోరుతున్న ఆమె కోరిక గురించి ఆయన అబ్బురపడ్డారు. అయితే నా సమస్య ఆయన ఏ విధంగానూ పరిష్కరించలేకపోయారు. వడగళ్ల వాన కొనిపించమంటుంది, అబ్బో చాలా బాగుంది అనుకున్నట్టు ఆయన గురువుగారు అనుకుని, కానీ ఇది మాత్రం ఆయన చెప్పలేకపోయాడు, ఆ తల్లి రాసినది. అయితే ఆయన భార్య మటుకు స్త్రీలకున్న సహజమైన మెలకువలతో నా సమస్యను సునాయాసంగా తీర్చింది. చూడండి, కాకపోతే గురువుగారి భార్య ఉంది, ఆవిడ స్త్రీలకున్న సహజమైన మెలకువలతో, ఆడవాళ్ళు ఎలా డబ్బులు భద్రపరుస్తారో ఏం చేస్తారో ఆ జాగ్రత్తలన్నీ ఆడవాళ్ళకే తెలుస్తాయి కదా. దాంతో ఆవిడ ఆ సమస్యను సునాయాసంగా తీర్చేసింది. ఆవిడకి అర్థమైపోయింది అదేమిటితో, గురువుగారి భార్యకి. ఆమె నా దగ్గరకు వచ్చిన యాత్రికుని పిలిచి అతనిని కొద్దిసేపు జాగ్రత్తగా పరిశీలించాక ఒక పెద్ద మంటను వెలిగించి అతను తాగడానికి బీరును అందిస్తూ చాకచక్యంగా అతని బొంతను లాగుకొని దానిని కప్పుకొని గదిలో అటూ ఇటూ ఆడుతూ అక్కడి నుండి తప్పించుకొని మేడ మీద గదిలోనికి వెళ్ళి బొంతపై కుట్టిన నల్లని మాసికను తీసి
మా అమ్మ దాచిన బంగారు నాణ్యాలను బయటకు తీసింది. ఏం చేసిందిట ఆవిడ, గురువుగారి భార్య? ఆ యాత్రికుడిని, ఆ బిచ్చగాడు వచ్చాడు కదా, అతన్ని పిలిచి కొద్దిసేపు జాగ్రత్తగా పరిశీలించి ఓ పెద్ద మంట వేసింట, తాగడానికి బీర్ ఇచ్చింట. వాడు తాగుతూ కూర్చున్నాడు. నెమ్మదిగా బొంతలాక్కుని కప్పుకొని అటు ఇటు తిరుగుతూ పైకి వెళ్ళిందిట. మేడ మీద గదిలోకి వెళ్ళి బొంతపై కుట్టిన నల్లని మాసికని తీసిందిట. కుట్టింది కదా ఆవిడ తల్లి, ఆ మాసిక తీసి దాంట్లోంచి బంగారు నాణ్యాలు బయటికి తీసింట. తరువాత బయటకు బొంతను ఎప్పటిలాగా కుట్టేసి అతడికి మళ్ళీ ఇచ్చేసి ఆ రాత్రి అచట ఉండమని కోరింది. మళ్ళీ ఆ బొంత అట్లాగే కుట్టేసి పైన అతనికి ఇచ్చేసి రాత్రి ఇక్కడే ఉండు బాబు అని చెప్పింట. ఎప్పటిలాగా అతను నిద్రపోయాక నా దగ్గరకు వచ్చి త్వరగా మీ గురువుగారు పిలుస్తున్నారని పిలిచింది. అతను నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మేలారేప దగ్గరికి వచ్చింది ఆవిడ, గురువుగారి భార్య. వచ్చి మీ గురువుగారు పిలుస్తున్నారని పిలిచిందిట. వారి గదిలోనికి నేను వెళ్ళగానే ఆమె 7 బంగారు నాణ్యాలను నా చేతిలో పోసింది. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఇతను. వెళ్ళగానే ఆవిడ ఏం చేసింట, 7 బంగారు నాణ్యాలు ఇతని చేతిలో పోసింట. నేను ఎలా కనుగొన్నారని అడిగాను. అమ్మ అసలు మీరు ఎట్లా కనుగొన్నారు ఇది అన్నట్టు. మీ అమ్మగారు చాలా తెలివిగలది నాయన. ఉత్తర దిక్కుగా ఉన్న లోయ ఆ యాత్రికుడు బొంత. ఉత్తర దిక్కుగా ఉన్న లోయలోకి సూర్యరశ్మి ప్రవేశించదు. అలాగే బొంతలోంచి కూడా సూర్యరశ్మి ప్రవేశించలేదు. ఆమె కుట్టిన మాసిక నక్షత్రాలే మబ్బుకు, నక్షత్రాలకు సంకేతం. దాని మీద నక్షత్రాలు మాసిక వేసి మబ్బు అనమాట. ఆ నక్షత్రాలేమో దాని మీద కుట్టింది కదా అవి. ఆమె ఆ ధనము గురించి ఆ యాత్రకుని అడగమని చెప్పడంతో నీ దృష్టిని అతని వైపుకు మళ్లించమని భావం. అతన్ని అడుగు అంటే ఏంటి, అతను పరిశీలించు, అతని దగ్గరే ఉన్నాయని అనమాట. అతను పరిశీలించమని. అటు తనని ఎలా కొనుగొందో వివరించింది. చూడండి అసలు ఆవిడ ఎంత తెలివైందో. వాళ్ళ అమ్మ తెలివైందంటే ఇవి దాన్ని కనిపెట్టిన ఈవిడ ఇంకా తెలివైంది. అది మేము సాధించలేని ఆ సంకేతం మాకు పిల్లలాటగా అనిపించింది. పురుషులమైన మేము ఆ స్త్రీ చూపిన తెలివితేటలకు ముగ్ధులమైనాము. గురువుగారికి కూడా తెలియలేదు కదా, ఇతనికి తెలియలేదు, గురువుగారికి తెలియదు. దాంతో అబ్బా ఏంటి తెలివితేటలు అసలు ఆడవాళ్ళకి అని చెప్పి ముగ్ధులైపోయారట. అప్పుడే మా గురువుగారు అన్నారు, తపోశక్తి స్త్రీలకు సహజ గుణమని. మరోసారి ఇప్పుడే రుజువైంది. ఆ గురువుగారు అన్నారట, తపోశక్తి స్త్రీలకు సహజ గుణం అంట. ఏమిటో మరి తెలియదు నాకు, నిజమో అబద్ధమో మరి. మరోసారి రుజువయ్యింది అన్నారట. తరువాత నేను ఆ యాత్రికునికి చిన్న పారితోషకాన్ని, గురుపత్నికి పెద్ద బహుమతిని ఇచ్చాను. తర్వాత పాప ఆ యాత్రికుడు అన్నీ తీసుకొచ్చాడు కదా బెచ్చగాడు, అతనికి మంచి పారితోషికం ఇచ్చి, గురుపత్నేమో మరి అవన్నీ ఇచ్చింది కదా ఆవిడ కనుక్కునే దాన్ని, అందుకని ఆవిడకి మంచి పెద్ద బహుమతి ఇచ్చట. 3 బంగారు నాణాలను మా గురువుగారికి ఇచ్చి వడగళ్ళవాన కురిపించడంలో నా ఇష్టం వచ్చిన రీతిగా నడిపించడం నేర్పమని కోరాను. గురువుగారికి వాళ్ళ అమ్మ ఇచ్చిన దాంట్లో 3 బంగారు నాణాలు ఇచ్చేట. ఇచ్చి నాకు ఆ వడగళ్ళ వాన కురిపించడం నేర్పించాలి, నా ఇష్టం వచ్చినట్టు కురిపిస్తాను అని అట్లా నాకు నేర్పించాలన్నట్టు. అయితే ఆయన చేసుకున్న ఒప్పందం ప్రకారం నేను మంత్ర విద్యలను అభ్యసించిన ఇదివరకటి గురువు వద్దకే నన్ను పొమ్మని సూచిస్తూ ఆయనకు ఇవ్వడానికి ఒక ఉత్తరము, ఒక తలగుడ్డ నాకు ఇచ్చి పంపారు. వడగళ్ళ వానలో ఆయన మంచి ఇది కదా, అందుకని నువ్వు ఎక్కడి నుంచి గురువుగారి దగ్గర నుంచి వచ్చావో అక్కడికే పో అన్నట్టు వెళ్ళమని సూచించేట. చెప్పి ఒక ఉత్తరమును ఒక తలగుడ్డ ఇచ్చి పంపించారట. కొద్ది వారాల క్రితం నేను విడిచి వచ్చిన గురువుగారి ఇంటికి చేరి ఉత్తరాన్ని, తలగుడ్డను ఆయనకు అందజేస్తూ నా దగ్గర మిగిలి ఉన్న బంగారు నాణేలను ఆయనకి ఇచ్చి వేశాను. ఇప్పుడు ఎలాగైనా నేర్చుకోవాలి కదా, వడగళ్ళవాన తల్లి చెప్పింది కదా, అందుకని ఆ పాత గురువుగారు ఉన్నారుగా ఆయన దగ్గరికి వెళ్ళాట. ఇచ్చా ఉత్తరాన్ని, తలగుడ్డ ఇచ్చేసి నాకు ఇప్పుడు వడగళ్ళ వాన నేర్పించాలి మీరు కురిపించడం అని చెప్పేసి ఇతని దగ్గర మిగిలిన బంగారు నాణాలు ఇచ్చేసేట. నేను చేసిన మంత్ర విద్యల ప్రదర్శన విషయం ఆయన అడిగి తెలుసుకొని తర్వాత నాకు కావలసిన విద్యలను నేర్పడానికి ఆయన అంగీకరించారు. ఎన్నైనా ఏం నేర్చావు, ఇంకా ఏం చేసావు, అక్కడ వాళ్ళందరినీ ఎట్లా వినాశనం చేసావు అన్నీ కనుక్కొని నీకు తర్వాత ఏ విద్యలు చెప్పాలో అవన్నీ నేను చెప్తాను అని చెప్పి ఆయన అంగీకరించారట. అప్పుడు నేను గుహలో కూర్చుని 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేశాను. అది 7 రోజులు గుహలో కూర్చుని ఆ విద్యలు నేర్చుకోవాలన్నమాట, నేర్చుకున్నట్టు.
7వ రోజు నేను మంత్రాన్ని పరిశీలిస్తుండగా మబ్బులు దట్టంగా గుమిగూడి మెరుపులు ఏర్పడ్డాయి. 7వ రోజు ఈ మంత్రం ఎట్లా మనకి ఇదవుతుందని పరిశీలిస్తుంటే మబ్బులు దట్టంగా గుమిగూడి మెరుపులు వస్తున్నాయట. అయితే పంటలకు పెద్ద నష్టం వాటిల్లగల సమయం వచ్చేదాకా వడగళ్ల వానను కురిపించవద్దని మా గురువుగారు కోరడంతో బార్లీ పైర్లు బాగా పెరిగి కంకులు వేసి ఆ భారంతో తలలు వంగే సమయం వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. గురువుగారు అన్నారట, బాగా నష్టం వచ్చే వరకు ఆగు, నష్టం వచ్చే టైం వరకు. అంటే ఎప్పుడు బాగా కంకులు పెరగాలి, బార్లీవి బాగా పైకి వచ్చి ఆ కంకులు భారం ఇలా వంగుతాయి చూసారండి బరువుకి, అలాగా ఆ సమయం వచ్చేదాకా ఆకు. అట్లా వచ్చాక అప్పుడు కురిపించు వడగళ్ళ వాన. అంటే అప్పుడు ఇంకా లోబోదీపం అని ఏడుస్తారు కదా, మంచి ఫుల్గా వచ్చిన పంట అంతా పోతే అది. సరే మరి గురువుగారు అప్పటి వరకు ఆగాల్సి వచ్చిందిట. చివరకు నేను మా గ్రామానికి వెళ్ళి తుఫాను సృష్టించడానికి నాకు అనుమతి లభించింది. చివరకు ఆ టైం వచ్చిందిట. వచ్చిన తర్వాత గ్రామానికి వెళ్ళి ఇంకా తుఫాను సృష్టిస్తాడనమాట. ఇంకా దానికి అనుమతి లభించిందిట. నాతో పాటు నా తోటి విద్యార్థి కూడా వచ్చాడు. ఈ మేళారేపాతో పాటు తోటి ఒక విద్యార్థి కూడా వచ్చాట. అతడు దృఢమైన శరీరం గలవాడు, పరిగెత్తడంలో అతనే సాటి. మా గ్రామానికి మేమిద్దరము వెడుతూ త్రోవలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు యాత్రికులమని చెప్పుకుంటూ మా గ్రామం చేరాము. మొత్తం మీద వినాశనం చేయడానికి ఆ ఫ్రెండ్ను ఒకడిని వేసుకొని వీళ్ళెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తగా యాత్రికులని చెప్పుకుంటూ వచ్చి వీళ్ళ గ్రామానికి వీళ్ళు చేరారట. తర్వాత ఏం చేశాడు ఈ మేళారేప అన్నది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.